లోక్సభ బరిలో ఎవరెవరు? కాంగ్రెస్లో భారీగా ఆశావహులు, బీజేపీ నుంచి రంగంలోకి పరుగులు లీడర్లు, సిట్టింగ్ స్థానాలు కాపాడుకునే పనిలో బీఆర్ఎస్, పలు చోట్ల పోటీకి సిట్టింగ్ల విముఖత. 3 పార్టీల్లో మొదలైన హడావుడట లోక్సభ ఎలక్షన్స్ గురించి. ముఖ్యంగా బీజేపీలో అయితే జహీరాబాద్ సీటు హాట్ సీట్ అయిపోయింది. బేసిక్గా అక్కడ ఎందుకు బీజేపీ క్యాండిడేట్స్కి ఇంత ఇది ఉంది అంటే, అక్కడ రాజాసింగ్ పోటీ చేయాలనుకుంటున్నాడు, చికోటి ప్రవీణ్ కూడా అక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. కారణం ఏంటంటే అక్కడ మైనారిటీ ఓటు బ్యాంక్ చాలా ఎక్కువగా ఉన్నది. సో ఓట్ల పోలరైజ్ వల్ల మేము ఈజీగా బయటపడవచ్చు అన్న ఒక ఆలోచన కూడా, జనరల్గా పాలిటిక్స్ అంటే పాలిటిక్సే కదా, అందుకే బీజేపీలో ఫుల్ కాంపిటీషన్ ఉన్నది. అండ్ అడ్వకేట్ రచనారెడ్డి గారు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు అక్కడి నుంచి పోటీ చేయాలని. ఇక రచనారెడ్డి, చీకోటి ప్రవీణ్, రాజాసింగ్, ఆలే నరేంద్ర కొడుకు ఆలే భాస్కర్ గారు, ఆయన కూడా పోటీ చేయాలనుకుంటున్నారు. వీళ్ళంతా కొంత హిందుత్వ ఐడియాలజీ బలంగా ఉన్న వాళ్ళు వీళ్ళంతా. పార్లమెంట్ ఎన్నికలపైన బీజేపీ ఇప్పటి నుంచే దృష్టి పెట్టింది. తెలంగాణలోని 10 స్థానాల్లో కాషాయ జెండా ఎగిరేయాలని ప్రణాళిక రూపొందించింది. వీక్గా ఉన్న సెగ్మెంట్లపైన ఫోకస్ పెట్టింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున టికెట్ ఆశించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. మరీ ముఖ్యంగా జహీరాబాద్ స్థానం ఇప్పుడు హాట్ సీట్గా మారింది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు నేతలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వ బెల్ట్లో ఉన్న లోక్సభ స్థానం కావడంతో బీజేపీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలుస్తారనే ప్రచారం జరుగుతున్నది. అందుకే అందరు మేము ఆనించే చేస్తున్నామని అంటున్నారు. ఇంకా వీళ్ళతో పాటు పారిశ్రామికవేత్త సురేష్ రెడ్డి సైతం జహీరాబాద్ బరిలో నిలవాలని చూస్తున్నారట. ఎవరి లాబింగ్ వాళ్ళది.